ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రపంచంలో ఉన్న కొన్ని వింత ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. మన భూమి మీద ఎంత వింతైన ప్లేసెస్ ఉన్నాయంటే అవి లిటరల్లీ మనల్ని షాక్ అయ్యేలా చేస్తాయి. క్లాష్ ఆఫ్ టైటాన్స్ మూవీలో లేక్ మసూదా లాగా మన భూమి మీద కూడా ఇలాంటిదే ఒక భయంకరమైన లేక్ ఉంది. ఇది ఎంత డేంజరస్ అంటే ఇందులో ఏ వస్తువు పడ్డా కూడా అది కొన్ని నిమిషాల్లో ఒక రాయి లాగా సాలిడ్ గా మారిపోతుంది. మీకు బెర్ముడా ట్రయాంగిల్ గురించి తెలిసే ఉంటుంది, కానీ మన ఎర్త్ మీద దీనికంటే మిస్టీరియస్ ప్లేస్ ఒకటి ఉంది. దీన్ని సైలెంట్ జోన్ అని పిలుస్తారు. ఇది ఎంత మిస్టీరియస్ అంటే ఇది డైరెక్షన్ చూపించే కంపాస్ ని కూడా కన్ఫ్యూజ్ చేసేస్తుంది. ఇవే కాదు, ఈ వీడియోలో ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నుంచి చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు. అండ్ ఇంకో విషయం, నేను ఎంతో కష్టపడి ఈ వీడియో చేస్తున్నాను. మా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. అండ్ నా నుంచి వచ్చే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ వీడియోలో కనిపిస్తున్న లేక్ చూడడానికి పింక్ కలర్ లో చాలా అందంగా కనిపిస్తుంది కదా, కానీ దీని వెనుక ఒక డార్క్ రియాలిటీ ఉంది. ఇది ప్రపంచంలో ఉన్న డేంజరస్ లేక్స్ లో ఒకటి. ఒక్క మాటలో చెప్పాలంటే క్యూట్ గా కనిపించే నరకం. ఇది బర్డ్స్, యానిమల్స్ అండ్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ కి ఒక నరకం లాంటిది. ఈ లేక్ పేరు లేక్ నాట్రాన్. ఇది ఈస్ట్ ఆఫ్రికాలో టంజానియా అనే దేశంలో ఉంది. ఈ లేక్ చూడడానికి పింక్ కలర్ లో ఉంటుంది, ఎందుకంటే ఈ లేక్ లోని నీళ్లలో సాల్ట్ లోవింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ మరియు కెనాన్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటం వల్ల ఈ లేక్ పింక్ కలర్ లో ఉంటుంది. ఈ లేక్ లో బర్డ్స్ లేదా ఏ వస్తువు పడ్డా కొన్ని నిమిషాల్లోనే స్టోన్ లాగా సాలిడ్ గా మారిపోతాయి. ఈ లేక్ సర్ఫేస్ అందంగా మెరుస్తూ ఉంటుంది అండ్ దీని సర్ఫేస్ పైన స్కై రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల ఇది దూరం నుంచి చూసినప్పుడు ఒక ఖాళీ ప్రదేశం లాగా కనిపిస్తుంది. ఈ లేక్ లోని వాటర్ లో సోడియం కార్బోనేట్ అండ్ సాల్ట్ కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇందులోని వాటర్ చాలా డెన్సుగా అండ్ హైలీ ఆల్కలైన్ గా ఉంటుంది. అండ్ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే జనరల్ గా వాటర్ pH 7 ఉంటుంది, కానీ ఈ లేక్ లోని వాటర్ pH వాల్యూ 12 కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ వాటర్ మనం యూజ్ చేసే బ్లీచింగ్ పౌడర్ కి సిమిలర్ గా ఉంటుంది. ఇది ఎంత డేంజరస్ అంటే ఇందులోని వాటర్ మనం ప్రింటింగ్ లో యూజ్ చేసే ఇంక్ ని ఈజీగా సెకండ్స్ లో ఎరేస్ చేయగలదు. ఈ లేక్ లోని వాటర్ లో ఏ వస్తువు పడ్డా స్టోన్ లాగా సాలిడ్ గా అయిపోవడానికి కారణం ఏంటంటే ఈ లేక్ లోని వాటర్ లో సోడియం కార్బోనేట్ ప్లస్ సాల్ట్ వల్ల చనిపోయిన జంతువుల శరీరం పూర్తిగా ఎండిపోతుంది. ఈ ప్రాసెస్ ని సైంటిఫిక్ గా క్యాలిసిఫికేషన్ అని అంటారు. అంటే శరీరంలో ఉన్న తేమ బయటికి పోయి కాల్షియం సాల్ట్స్ వల్ల గట్టిపడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి మన ఇంట్లో ఉన్న ఊరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఉప్పు ఎలా వాడతామో అలానే ఈ సరస్సు నీళ్లలో ఉన్న సోడియం కాంపౌండ్స్ కూడా జంతువుల శరీరాన్ని ప్రిజర్వ్ చేస్తాయి. ఏన్షియంట్ టైమ్స్ లో ఈజిప్షియన్లు ఇలాంటి నాట్రోన్ వాడి మమ్మిఫికేషన్ చేసేవారు. ఇలాంటి భయంకరమైన నీటిలో కూడా కొన్ని ప్రత్యేకమైన స్పీసీస్ ఇక్కడ జీవించడానికి అలవాటు పడ్డాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. మన ఎర్త్ మీద మనకు తెలియని బెర్ముడా ట్రయాంగిల్ లాంటి మిస్టీరియస్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. మన ఎర్త్ మీద ఉన్న మిస్టీరియస్ ప్లేసెస్ లో జోన్ ఆఫ్ సైలెంట్ ఒకటి. దీన్ని ప్రపంచంలోనే మిస్టీరియస్ ప్లేసెస్ లో ఒకటిగా చెప్పుకుంటారు. ఈ జోన్ ఆఫ్ సైలెంట్ ఎక్కడుందంటే మెక్సికోలోని మపీమి బయోస్పియర్ రిజర్వ్ దగ్గర ఉంది. ఈ ప్రాంతం 3 రాష్ట్రాల మధ్యలో విస్తరించి ఉన్న ఒక పెద్ద డెజర్ట్. దీన్ని జోన్ ఆఫ్ సైలెంట్ అని ఎందుకంటారంటే ఇక్కడ రేడియో సిగ్నల్స్ అస్సలు పనిచేయవు, రేడియో ఆగిపోతుంది. అండ్ ఇక్కడ ఎలాంటి కమ్యూనికేషన్స్ లైక్ కాల్స్, ఇంటర్నెట్ లాంటివి అస్సలు పనిచేయవు. ఈ జోన్ ఆఫ్ సైలెంట్ ఎంత మిస్టీరియస్ ప్లేస్ అంటే ఇక్కడ డైరెక్షన్ చూపే కంపాస్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతాయి. ఈ కథ బయటికి రావడానికి 1970లో జరిగిన ఒక పెద్ద సంఘటన కారణం. 1970లో యుఎస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అథెనా టెస్ట్ మిసైల్ ని వైట్ శాండ్స్ మిసైల్ రేంజ్ వైపుకు పంపారు. కానీ ఆ మిసైల్ కంట్రోల్ తప్పి టార్గెట్ అయిన న్యూ మెక్సికోకి పోకుండా దాదాపు 400 మైల్స్ దూరంలో ఉన్న మపీమి ఎడారిలో క్రాష్ అయింది. ఆ మిసైల్లో కోబాల్ట్ 57 రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉండటం వల్ల అమెరికా ప్రభుత్వం చాలా సీక్రెట్ గా ఒక ఆపరేషన్ ని చేపట్టింది. నాసాకు చెందిన వర్నర్ ని ఈ క్రాష్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి అక్కడికి పంపించినప్పుడు అక్కడ పనిచేసే స్థానికుల ద్వారా ఈ కథలు బయటకు వచ్చాయి. ఇక్కడ బుల్స్ అండ్ టాటాయిస్ కనిపించింది. ఇంకా కొన్ని క్యాటర్ స్పీసీస్ పచ్చగా కాకుండా పింక్ లేదా పసుపు కలర్ లో కనిపించాయి. స్థానికుల మాటల ప్రకారం ఇక్కడ టాల్ బ్లెండెడ్ హ్యూమనాయిడ్స్ అంటే ఏలియన్స్ ఉన్నాయని అండ్ అవి స్పానిష్ మాట్లాడతాయని అండ్ వాళ్లకు కావాల్సింది నీళ్లేనని, మాట్లాడిన తర్వాత ఎలాంటి ఫుట్ ప్రింట్స్ లేకుండా మాయమైపోతాయని ఇలాంటి కట్టుకథలు చాలా వచ్చాయి. 1975లో జోస్ఫినా అండ్ ఎర్నెస్టో డియాజ్ అనే కపుల్స్ ఇక్కడ ఫాసిల్స్ వెతుకుతుండగా వరదల్లో చిక్కుకున్నారు.
అప్పుడు ఈ పొడవాటి బ్లెండెడ్ వ్యక్తులు వచ్చి వారి కారును తోసి బయటకు తీశారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ జోన్ ఆఫ్ సైలెంట్ గురించి సైంటిస్టులు ఏమంటున్నారంటే, ఈ ప్రాంతంలో ఐరన్ బియరింగ్ రాక్స్, పాత మెటీరాయిడ్ ఫ్రాగ్మెంట్స్ చాలా ఉండటం వల్ల ఇవి రేడియో వేవ్స్ ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. అందుకే ఇక్కడ సిగ్నల్స్ ఆగిపోతున్నాయి. నిజానికి ఈ కథలన్నీ 1970లోని మిసైల్ క్రాష్ తర్వాతే ఎక్కువయ్యాయి. టూరిజం పెంచుకోవడానికి కొంతమంది ఇలాంటి మిస్టీరియస్ స్టోరీస్ ని సృష్టించారని చాలా మంది రీసెర్చర్స్ కూడా చెప్పారు. జోన్ ఆఫ్ సైలెన్స్ అనేది కొంచెం జియాలజీ, కొంచెం హ్యూమన్ ఇమాజినేషన్ కలిపిన ఒక అద్భుతమైన కథ. అయినా దాని మిస్టరీ మాత్రం ఇప్పటికీ ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనందరికీ తెలుసు, హమ్మింగ్ బర్డ్ అనేది ప్రపంచంలోనే స్మాలెస్ట్ బర్డ్. కానీ ఇది ప్రపంచంలోనే స్మాలెస్ట్ బర్డ్ అయినప్పటికీ దీని ఎనర్జీ అండ్ మెటబాలిజం గురించి మీకు తెలిస్తే నిజంగా మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. హమ్మింగ్ బర్డ్ వెయిట్ 2 to 4 grams ఉంటుంది. కానీ దీని మెటబాలిజం రేట్ మాత్రం ఎలిఫెంట్స్ కంటే 100 times ఎక్కువగా ఉంటుంది. హమ్మింగ్ బర్డ్ ఒకే రోజులో తన బరువు కంటే 1.5 to 3 times ఎక్కువ ఇన్సెక్ట్స్ ని తినేస్తుంది. దీని వింగ్స్ ఒక్క సెకండ్ కి 70 times ఫ్లాప్ అవుతాయి. ఈ హమ్మింగ్ బర్డ్స్ ఫ్లవర్స్ నుంచి తిన్న షుగర్స్ ను వెంటనే ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి డైరెక్ట్ షుగర్ ఆక్సిడేషన్ అనే అల్ట్రా ఫాస్ట్ సిస్టమ్ ని వాడతాయి. హ్యూమన్స్ బాడీలో ఫ్రెష్లీ తిన్న ఫుడ్ నుంచి 30% ఎనర్జీ యూజ్ చేస్తే హమ్మింగ్ బర్డ్ వెంటనే తిన్న షుగర్ నుంచి 95% ఎనర్జీని తీసుకుంటుంది. దీని రెక్కల మజిల్స్ లో 35% వరకు మైటోకాండ్రియా ఉంటుంది. దీని హై మెటబాలిజం రేట్ వల్ల దీనికి కంటిన్యూస్ గా ఫుడ్ కావాల్సి వస్తుంది. ఒకవేళ దీనికి ఫుడ్ దొరకకపోతే ఇది ఆకలితో చనిపోతుంది. అండ్ రాత్రిపూట దీనికి ఫుడ్ దొరకడం చాలా కష్టం. కాబట్టి ఇది రాత్రిపూట సర్వైవ్ అవ్వడానికి ఒక సీక్రెట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. దాని పేరే టోర్పోర్. ఈ టోర్పోర్ మోడ్ లో మెటబాలిజం రేట్ తగ్గించడానికి హమ్మింగ్ బర్డ్ బాడీ టెంపరేచర్ 50% వరకు డ్రాప్ అవుతుంది. అండ్ మెటబాలిజం 95% వరకు తగ్గుతుంది. హార్ట్ రేట్ మినిట్ కి 500 నుంచి 50కి పడిపోతుంది. సేమ్ మన ఫోన్ లో బ్యాటరీ సేవర్ మోడ్ లాగా ఇది కూడా నైట్ టైమ్ లో ఎనర్జీ సేవ్ చేసుకోవడానికి టోర్పోర్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. టోర్పోర్ మోడ్ నుంచి బయటకు రావడానికి దీనికి 1 గంట టైం పడుతుంది. అండ్ బాడీ టెంపరేచర్, హార్ట్ రేట్, మెటబాలిజం రేట్ మళ్ళీ పెంచుకుంటుంది. హమ్మింగ్ బర్డ్ టోర్పోర్ మోడ్ లో ఉన్నప్పుడు ఇది లిటరల్లీ చనిపోయినట్టుగా కనిపిస్తుంది. కానీ ఇది యాక్చువల్లీ లైఫ్ సేవింగ్ స్ట్రాటజీ. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీకు తెలుసా, ప్రపంచంలో ఉన్న కొన్ని కంట్రీస్ లో ఒక్క రివర్ కూడా లేదు. వినడానికే షాకింగ్ గా అనిపిస్తుంది కదా, కానీ ఇది నిజం. సౌదీ అరేబియా, కువైట్, ఖత్తర్, యుఏఈ, ఒమెన్, లిబియా, మాల్దీవ్స్, వాటికన్, మొనాకో లాంటి కంట్రీస్ లో పర్మనెంట్ రివర్స్ లేవు. ఎందుకంటే వీటి క్లైమేట్ పూర్తిగా డ్రై డెజర్ట్ లాంటిది. అండ్ రైన్ ఫాల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. వాటికన్ సిటీ, మొనాకో లాంటి కంట్రీస్ చాలా చిన్న ఏరియాలో ఉండటం వల్ల రివర్స్ ఏర్పడడానికి అవసరమైన స్పేస్, స్లోప్ ఉండదు. అండ్ మాల్దీవ్స్ లాంటి ఐలాండ్ నేషన్స్ లో ల్యాండ్ చిన్నగా ఉండడం వల్ల ఫ్రెష్ వాటర్ రివర్స్ ఫామ్ అవ్వవు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, రివర్స్ లేకుండా కూడా వీళ్ళు ఇక్కడ ఎలా సర్వైవ్ అవుతున్నారు అని. వీళ్ళ మెయిన్ లైఫ్ లైన్ డీసెలినేషన్, అంటే సీ వాటర్ లోని సాల్ట్ తొలగించి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ గా మార్చడం. సౌదీ అరేబియా వరల్డ్ లో నంబర్ 1 డీసెలినేషన్ వాటర్ ప్రొడ్యూసర్. ఖత్తర్ డ్రింకింగ్ వాటర్ లో ఆల్మోస్ట్ 99% వరకు డీసెలినేషన్ ప్రాసెస్ నుంచే డ్రింకింగ్ వాటర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. యుఏఈలో డైలీ లైఫ్, ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ కి యూజ్ అయ్యే 80 to 90% ఆఫ్ వాటర్ ని సీ వాటర్ నుంచే కన్జర్వేషన్ చేస్తారు. లిబియాలో అయితే డిజర్ట్ కింద లాక్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ అండర్ గ్రౌండ్ వాటర్ ఉండడం డిస్కవర్ చేశాక గ్రేట్ మ్యాన్ మేడ్ రివర్ ప్రాజెక్ట్ అనే హ్యూజ్ పైప్ లైన్ సిస్టమ్ ను క్రియేట్ చేసి ఆ ఏన్షియంట్ వాటర్ ని సిటీస్ కి పంపుతున్నారు. ఒమెన్ లో సెంచరీస్ ఓల్డ్ అఫ్లేజీ సిస్టమ్ ఉంది. అండర్ గ్రౌండ్ వాటర్ ఛానల్స్ ద్వారా విలేజెస్ కి నీళ్లు పంపించే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీస్. ఇంకా యుఏఈ, సౌదీ అరేబియా క్లౌడ్ సీడింగ్ చేసి ఆర్టిఫిషియల్ రైన్ ని జనరేట్ చేస్తారు. మాల్దీవ్స్ లాంటి ఐలాండ్ నేషన్స్ రెయిన్ వాటర్ ని కలెక్ట్ చేసి స్టోర్ చేసుకుంటాయి. వాటికన్ సిటీ అండ్ మొనాకో లాంటి టినీ నేషన్స్ ఇటలీ, ఫ్రాన్స్ లాంటి నైబర్ కంట్రీస్ నుండి పైప్ లైన్స్ ద్వారా వాటర్ ని ఇంపోర్ట్ చేసుకుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. ప్రపంచంలో మనిషి తవ్విన అత్యంత లోతైన రంధ్రం ఏంటో మీకు తెలుసా? అదే కోలా సూపర్ డీప్ బోర్హోల్. సోవియట్ యూనియన్ 1970లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ టార్గెట్ ఏంటంటే ఎర్త్ యొక్క క్రస్ట్ దాటుకొని మ్యాంటిల్ వరకు వెళ్లడం. దాదాపు 20 ఏళ్ల పాటు తవ్వి 1989లో 12,262 మీటర్స్ డెప్త్ వరకు తవ్వారు. ప్రపంచంలోనే లోతైన మరియానా ట్రెంచ్ కంటే కూడా ఎక్కువ లోతుది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, దీని డెప్త్ ఎవరెస్ట్ ఎత్తు మీద ఫూజీ మౌంటైన్ పెడితే ఎంత ఎత్తు ఉంటుందో ఆ మొత్తం ఎత్తు ఎర్త్ లోపల తవ్వారు. కానీ ఎర్త్ సెంటర్ కి వెళ్లాలంటే ఇంకా 520 times ఎక్కువ లోతుకి తవ్వాలి. ఇంతకంటే లోతుకు వెళ్లడం అంటే చిన్న విషయం కాదు. సౌత్ ఆఫ్రికాలోని ఎంపోంగు గోల్డ్ మైన్ 4 kilometers డెప్త్ ఉంటుంది. అక్కడ రాక్ టెంపరేచర్ 66 degrees Celsius వరకు ఉంటుంది. కోలా బోర్హోల్ లో కూడా షాకింగ్ డిస్కవరీస్ దొరికాయి.
డీప్ గ్రానైట్ లో అన్ఎక్స్పెక్టెడ్ హాట్ వాటర్, ఎక్స్పెక్టెడ్ బసాల్ట్ బదులుగా మెటమార్ఫ్డ్ గ్రానైట్, 2 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ మైక్రోఫాసిల్స్ అండ్ హైడ్రోజన్, హీలియం, కార్బన్ డైఆక్సైడ్ లాంటి గ్యాసెస్ దొరికాయి. కానీ 12 కిలోమీటర్స్ దాటాక టెంపరేచర్ 212 డిగ్రీ సెల్సియస్ దాకా పెరిగింది. రాక్స్ అయితే లిటరల్లీ ప్లాస్టిక్ లాగా సాఫ్టెన్ అవ్వడం మొదలైంది. డ్రిల్ బిట్స్ ఉడికిపోవడం, పైప్స్ బ్రేక్ అవ్వడం వల్ల ప్రాజెక్ట్ 1992లో ఆగిపోయింది. అండ్ చాలా మంది ఇక్కడ నుండి నరకపు అరుపులు రావడం వల్ల దీన్ని ఆపేశారని అనుకుంటున్నారు. కానీ ఇది పూర్తిగా ఫేక్. ఈ ప్రాజెక్ట్ స్టాప్ చేయడానికి అసలు రీజన్ ఏంటంటే హై హీట్, ప్రెజర్ అండ్ ఫండింగ్ లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీకు తెలుసా, నత్తలు ఏకంగా 3 సంవత్సరాల పాటు నిద్రపోగలవు. ఇవి వాతావరణం దారుణంగా ఉండే సమయంలో ప్రాణం కాపాడుకోవడానికి చేసే ఒక సర్వైవల్ టెక్నిక్. నత్తలకు తేమ చాలా అవసరం. అది లేకపోతే శరీరంలో నీరు ఆవిరైపోతుంది. అందుకే వేడి ఎక్కువైతే అవి వాటి షెల్లోకి పూర్తిగా దూరిపోయి షెల్ నోటిని జిగురు లాంటి పొరతో మూసుకుంటాయి. దీనినే ఎపిఫార్గమ్ అని అంటారు. ఇది తేమ లోపలే నిల్వయ్యేలా చేస్తుంది. అందుకే అవసరమైతే 3 సంవత్సరాల వరకు స్లీపింగ్ లోనే బతకగలుగుతాయి. కానీ జనరల్ గా నత్తలు చాలా రేర్ గా నిద్రపోతాయి. అర్చినా మర్జింటా అనే ఒక సైంటిస్ట్ నత్తల మీద చేసిన రీసెర్చ్ ఏం చెప్తుందంటే 3 లేదా 6 వారాలు యాక్టివేషన్లు ఉంచితే నత్తలోని ఆర్గన్స్ వెయిట్, రీప్రొడక్షన్ స్ట్రెంగ్త్, ముఖ్యంగా స్పర్మ్ కౌంట్ పూర్తిగా తగ్గిపోతుంది. ఇక సాధారణ నిద్ర విషయానికి వస్తే నత్తలు మనలాగా ఒకేసారి రాత్రంతా పడుకోకుండా చిన్న చిన్న ఇంటర్వెల్స్ లో నిద్రపోతాయి. సాధారణంగా 13 నుంచి 15 గంటల్లో చాలా సార్లు నిద్రపోతూ మేలుకుంటూ ఉంటాయి. తర్వాత 30 నుంచి 41 గంటల వరకు యాక్టివ్ గా తిరుగుతూ ఉంటాయి. సైంటిస్టులు ఇవి నిద్రలో ఉన్నప్పుడు తలపైన సూక్రోజ్ సొల్యూషన్ వేసినా, టచ్ చేసినా యాక్టివ్ గా ఉన్నప్పటికంటే చాలా తక్కువగా స్పందించాయి. కానీ ఒకసారి స్పందన మొదలైతే మాత్రం ఎక్కువసేపు కొనసాగించాయి. ఇంకో సూపర్ విషయం ఏంటంటే నత్తలకు కూడా నిద్ర జ్ఞాపక శక్తికి చాలా ముఖ్యమని ఒక స్టడీలో తెలిసింది. ఎస్కేప్ బిహేవియర్ సూపర్ సెషన్ లర్నింగ్ అనే శిక్షణ ఇచ్చిన తర్వాత 3 గంటలు నిశ్చలంగా ఉంచిన నత్తలు ఆ లర్నింగ్ ని బాగా గుర్తుపెట్టుకున్నాయి. కానీ యాక్టివ్ గా ఉంచిన నత్తలు గుర్తుపెట్టుకోలేకపోయాయి. అంటే నత్తల్లో కూడా నిద్ర అనేది మెమొరీని ఫిక్స్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీరు ఎప్పుడైనా నీళ్లు ఒకేసారి బాయిల్ అండ్ ఫ్రీజ్ అవ్వడం చూసారా? అలా చూడడం ఎలా పాసిబుల్ అవుతుంది అనుకుంటున్నారా? కానీ ఇది సైంటిఫిక్ గా పాసిబుల్ అవుతుంది. దీన్నే మనం ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అని అంటాం. అంటే నీళ్లు 3 ఫేసెస్, సాలిడ్, లిక్విడ్ ఇంకా గ్యాస్, ఈ 3 ఒకేసారి ఒకే టెంపరేచర్, ఒకే ప్రెషర్ లో జరుగుతాయి. 0.01 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అండ్ 611.657 పాస్కల్స్ ప్రెషర్ ఉన్నప్పుడు ఈ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎగ్జిస్ట్ అవుతుంది. చాలా మంది నీళ్లు 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఫ్రీజ్ అవుతుంది అని అనుకుంటారు. కానీ ట్రిపుల్ పాయింట్ అనేది కరెక్ట్ గా దానికంటే కొంచెం ఎక్కువ. ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ ని మనం చూడాలంటే మనం ఒక ప్రత్యేకమైన వాక్యూమ్ ఛాంబర్ వాడాలి. అందులో కొద్దిగా ఐస్ కోల్డ్ వాటర్ పెట్టి నెమ్మదిగా లోపల ఉన్న గాలి మొత్తం బయటకు లాగేయాలి. అప్పుడు ప్రెషర్ చాలా తగ్గిపోతుంది. మనకి తెలుసు కదా, కొండల మీద ఎత్తుకు వెళ్లే కొద్దీ అట్మాస్ఫియర్ లో ప్రెషర్ తగ్గుతుంది. సో తక్కువ టెంపరేచర్ కే నీళ్లు బాయిల్ అవుతాయి. వాక్యూమ్ ట్యూబ్ లో ప్రెషర్ మరీ దారుణంగా తగ్గిపోతుంది. కాబట్టి 0.01 డిగ్రీ సెల్సియస్ దగ్గర కూడా ఆ నీళ్లు బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. కానీ సేమ్ టైంలో టెంపరేచర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో కొన్ని నీటి అణువులు కూడా గడ్డకట్టుకుంటాయి. ఒకేసారి నీళ్లు బాయిల్ అండ్ ఫ్రీజ్ అవుతాయి. ఈ ట్రిపుల్ పాయింట్ మనం వాడే థర్మోమీటర్స్ ను కరెక్ట్ గా క్యాలిబ్రేట్ చేయడానికి, అంటే వాటి స్టాండర్డ్స్ ని సెట్ చేయడానికి ఈ పాయింటే బేస్ గా తీసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెంపరేచర్ స్కేల్ అయిన కెల్విన్ స్కేల్ కి ఈ ట్రిపుల్ పాయింట్ ఒక ఫిక్స్డ్ పాయింట్. ఈ ఖచ్చితమైన టెంపరేచర్ ప్రెషర్ ను ఉపయోగించి ప్రపంచం మొత్తంలో థర్మోమీటర్స్ ఒకే విధంగా అత్యంత ఖచ్చితత్వంతో మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. ఇది వాటర్ ట్రిపుల్ పాయింట్ వెనుక ఉన్న సైన్స్ మ్యాజికల్ సీక్రెట్. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీరు ఎప్పుడైనా స్విట్జర్లాండ్ కి వెళ్తే రాత్రి 10 గంటల తర్వాత టాయిలెట్ ఫ్లష్ చేయకూడదు. అలా చేస్తే మీ మీద భారీ ఫైన్ పడుతుంది అని ఇలాంటి వింత ఫ్యాక్ట్స్ ని మీరు యూట్యూబ్ లో గానీ, ఫేస్బుక్ లో గానీ వినే ఉంటారు. కానీ ఇది ఒక పెద్ద అర్బన్ ప్రాపగండా మాత్రమే. నిజానికి రాత్రి 10 గంటల తర్వాత టాయిలెట్ ఫ్లష్ చేయడం అనేది చట్టరీత్యా నేరం కాదు. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే స్విట్జర్లాండ్ లో వాళ్ళు నాయిస్ పొల్యూషన్ ను చాలా సీరియస్ గా తీసుకుంటారు. అక్కడ ప్రజలు ఎంతో ప్రశాంతంగా, మర్యాదగా కలిసి జీవించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే పెద్ద శబ్దాలు చేయడం వాళ్లకు అస్సలు నచ్చదు. చట్టపరంగా కాకపోయినా అక్కడ కొన్ని క్వైట్ అవర్స్ ఉంటాయి. ఉదాహరణకు చర్చ్ లాంటి ప్రాంతంలో రాత్రి 10 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు ఎలాంటి శబ్దం చేయకూడదు. అంతేకాదు మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు, ఇంకా సండే రోజంతా కూడా క్వైట్ టైం ఉంటుంది.
ఇంకా రెంటల్ హౌస్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. స్విట్జర్లాండ్ లో రాత్రి 10 తర్వాత ఫ్లష్ చేయడం అండ్ వాషింగ్ మెషిన్, డిష్ వాషర్ లాంటి సౌండ్ చేసే వస్తువుల్ని వాడకూడదు. ఒకవేళ వాడితే ఇంకా అంతే, మీ హౌస్ ఓనర్ మిమ్మల్ని వెంటనే వెకెట్ చేయమంటాడు. మరి టాయిలెట్ ఫ్లష్ చేయకుండా ఎలా ఉంటారంటే ప్రతి చోట ఈ రూల్ అమలు కాదు. ఒకవేళ మీ హౌస్ ఓనర్ అలా చేయమని రూల్ పెట్టిన తర్వాత కూడా టాయిలెట్ ఫ్లష్ చేయకుండా ఆపడం అనేది అద్దెకున్న వ్యక్తి యొక్క ఫండమెంటల్ రైట్స్ కు భంగం కలిగించినట్టే. ఆ రూల్ ను కోర్టులో నిలబెట్టడం చాలా కష్టం. ఇంకా రియల్ టైం ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు అర్ధరాత్రి 11 గంటలకు టాయిలెట్ ఫ్లష్ చేస్తే చట్టం ప్రకారం పోలీసులు వచ్చి ఫైన్ వేయకపోవచ్చు. కానీ పక్కింటి వాళ్ళు మాత్రం ఉదయాన్నే మీతో మాట్లాడకుండా ముఖాన్ని తిప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అది చాలా అమర్యాదగా అనిపిస్తుంది. నిజానికి అర్ధరాత్రి స్నానం చేయడానికి బాత్ టబ్ నిండా నీళ్లు పోసుకోవడం లాంటివి చేస్తే అది పక్కింటి వాళ్ళు డిస్రెస్పెక్ట్ గా ఫీల్ అవుతారు. మొత్తానికి మ్యాటర్ ఏంటంటే స్విట్జర్లాండ్ లో టాయిలెట్ ఫ్లష్ పై నేషనల్ లా లేదు, కానీ కామన్ సెన్స్ వాడటం చాలా అవసరం. రాత్రిపూట శబ్దం చేయకుండా పక్కింటోళ్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడం అనేది ఆ దేశ సంస్కృతిలో భాగం. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనం రాత్రి ఆకాశంలో చూసే మూన్ మన కంటికి పర్ఫెక్ట్ సర్కిల్ లాగా కనిపిస్తాడు కదా, కానీ యాక్చువల్ ట్రూత్ ఏంటంటే అసలు మూన్ పర్ఫెక్ట్ స్పియర్ కాదు. నిజానికి చంద్రుడు కొంచెం ఎగ్గు షేప్ లాగా ఉంటాడు. అదెలా అంటే సరిగ్గా 4.5 బిలియన్ ఇయర్స్ క్రితం చంద్రుడు పుట్టాడు. ఆ టైంలో మూన్ పూర్తిగా మాల్టెన్ మ్యాగ్మాతో నిండిపోయి ఉంది. అప్పుడు మూన్ ఎర్త్ కి చాలా దగ్గరగా ఉండేది. సో ఎర్త్ కి ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ మూన్ ని గట్టిగా పుల్ చేసేది. అండ్ సేమ్ టైంలో మూన్ కూడా రొటేట్ అవుతూ ఉండడంతో మూన్ మధ్యలో ఒక బల్జ్ లాగా ఫామ్ అయింది. సైంటిస్టులు దీనిని రొటేషనల్ బల్జ్ అంటారు. అండ్ ఎర్త్ నుండి చూస్తే టైడల్ ఫోర్స్ మూన్ ని రెండు వైపులా లాగడంతో ఎర్త్ వైపు ఒక బంప్ అండ్ ఆపోజిట్ సైడ్ లో ఇంకొక బంప్ ఫామ్ అయింది. ఈ రెండు కలిపి మూన్ షేప్ ను కొంచెం ఓవెల్ లాగా మార్చేశాయి. తర్వాత కాలక్రమేణా మూన్ చల్లబడి సాలిడ్ లాగా అయిపోయింది. ఆ బల్జెస్ పర్మనెంట్ గా ఫ్రీజ్ అయిపోయాయి. ఇవి ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. సైంటిస్టులు వీటిని ఫాసిల్ బల్జెస్ అని అంటారు. ఇప్పటికీ మన కంటికి మూన్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ రౌండ్ లాగా కనిపిస్తాడు. ఎందుకంటే ఆ షేప్ డిఫరెన్సెస్ చాలా తక్కువ, అరౌండ్ 50 సెంటీమీటర్స్ మాత్రమే. కానీ అదే టినీ డిఫరెన్స్ కూడా మనకు చంద్రుణ్ణి ఏన్షియంట్ హిస్టరీ గురించి చాలా చెప్పగలదు. ఇంకా రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే మూన్ మీద ఉన్న సౌత్ పోల్, ఎయిట్కెన్ బేసిన్ వంటి జైంట్ క్రాటర్స్ కూడా మూన్ షేప్, డెన్సిటీ అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ మీద మేజర్ ఇంపాక్ట్ చూపించాయి. ఇవన్నీ కలిసి మూన్ ఎవల్యూషన్ కి కీలకమైన క్లూస్ ఇస్తాయి. సో ఫైనల్ గా చెప్పాలంటే మనం చూస్తున్న మూన్ సింపుల్ గా రౌండ్ గా బంతిలాగా ఉన్నా కూడా యాక్చువల్లీ అది బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ ఫ్రోజన్ స్టోరీ. ప్రతి చిన్న అనీవెన్ కర్వులో కూడా ఒక హిస్టరీ దాగుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. 1815లో జరిగిన ఒక డిసాస్టర్ వల్ల ఆ ఇయర్ లో సమ్మరే లేకుండా పోయింది. జనరల్ గా మనకు క్యాలెండర్ లో సమ్మర్ లేని ఇయర్ ఉండదు. ప్రతి సంవత్సరంలో సమ్మర్, వింటర్ సీజన్స్ ఫిక్స్డ్ గా ఉంటాయి. కానీ 1815లో జరిగిన డిసాస్టర్ తర్వాత 1816 ఇయర్ లో ప్రపంచం మొత్తం సమ్మర్ సీజన్ లేని ఇయర్ ని ఎక్స్పీరియన్స్ చేశాయి. అసలు స్టోరీ 1815 ఏప్రిల్లో ఇండోనేషియాలోని సుంబావా అనే ఐలాండ్ లో ఉన్న మౌంట్ టంబోరా అనే అగ్నిపర్వతం పేలడం వల్ల మొదలైంది. ఇది ఎంత భయంకరమైన పేలుడు అంటే దీని వాల్కానిక్ ఎక్స్ప్లోసిటీ ఇండెక్స్ 7 లెవెల్లో ఉంది. అంటే ఆల్మోస్ట్ మాక్సిమం లెవెల్ ఇది. ఈ ఈవెంట్ లో అగ్నిపర్వతం పేలిన తర్వాత దాని బూడిద దాదాపు 43 కిలోమీటర్స్ హైట్ వరకు స్ట్రాటోస్పియర్ లోకి వెళ్లిపోయింది. ఈ బ్లాస్ట్ సౌండ్ 2600 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సుమత్రా ఐలాండ్ వరకు వినిపించింది. టంబోరా బూడిద, సల్ఫర్ డయాక్సైడ్ లాంటి గ్యాసెస్ స్ట్రాటోస్పియర్ లోకి వెళ్లి ఒక భారీ సల్ఫేట్ ఏరోసోల్ లేయర్ గా ఫామ్ అయ్యాయి. ఈ లేయర్ సన్లైట్ ని రిఫ్లెక్ట్ చేసి భూమికి రాకుండా ఆపేసింది. ఈ ఫినామినాన్ని వాల్కానిక్ వింటర్ అంటారు. దీని ఎఫెక్ట్ వల్ల వరల్డ్ మొత్తం మీద టెంపరేచర్ ఏకంగా 0.4 డిగ్రీ సెల్సియస్ నుంచి 0.7 డిగ్రీ సెల్సియస్ కు పడిపోయింది. అండ్ ఈ డిసాస్టర్ లో ఫలితంగా 90,000 డెత్స్ రికార్డ్ అయ్యాయి. దీని ఫలితంగా అమెరికాలోని న్యూ ఇంగ్లాండ్ లో 1816 జూన్ 6న భారీ స్నో స్ట్రోమ్ వచ్చేసింది. న్యూయార్క్ అండ్ డెన్నిస్ వ్యాలీ లాంటి ఈ నగరాల్లో జూన్ నెలలోనే మంచు పడింది. కొన్ని యుఎస్ స్టేట్స్ లో జూలై అండ్ ఆగస్ట్ లో కూడా టెంపరేచర్ 4 డిగ్రీ సెల్సియస్ వరకు పడిపోయింది. సడన్ గా వెదర్ చేంజెస్ వల్ల అన్ని చోట్ల వీట్, ఓట్స్, పొటాటోస్ పంటలు ఫెయిల్ అయ్యాయి. 19వ శతాబ్దంలో ఇదే అత్యంత పెద్ద కరువు. ఇటలీలోని అబ్రుజిలో 1870లో జూలై డిసెంబర్ మధ్య మరణాలు ఆకాశాన్ని అంటాయి. పంటలు ఫెయిల్ కావడం వల్ల జనాలు గుర్రాలు, పశువులను ఆహారంగా తీసుకోవాల్సి వచ్చింది. గుర్రాలు లేక ట్రాన్స్పోర్టేషన్ కి ఇబ్బంది అయింది. టంబోరా పేలుడు ప్రపంచాన్ని చల్లబడిచిన విధానం మన ఇంట్లో ప్రెషర్ కుక్కర్ మూత తీసినప్పుడు ఆవిరి ఇల్లంతా పాకి రూమ్ టెంపరేచర్ తగ్గినట్టుగా అయిపోయింది. టంబోరా స్ట్రీమ్ గ్లోబ్ మొత్తం కమ్మేసి పూర్తిగా సమ్మర్ ని మాయం చేసేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 11.
ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి అత్యంత దురదృష్టవంతుడు, అదే సమయంలో అదృష్టవంతుడు కూడా. ఇతని పేరు సుమోటో యమాగుచి. ఇతను ఒక జపనీస్ ఇంజనీర్. అసలు మ్యాటర్ ఏంటంటే ఇతను 2 అటామిక్ బాంబ్ అటాక్స్ నుంచి బతికి బయటపడ్డాడు, అది కూడా జస్ట్ 3 రోజుల గ్యాప్లో. ఇతన్ని జపాన్ గవర్నమెంట్ అఫీషియల్గా నిజు హిబాకుషుగా గుర్తించింది, అంటే 2 సార్లు అణుబాంబు దాడికి గురైన వ్యక్తిగా గుర్తించింది. ఇతని జీవితం గురించి వింటే అటామిక్ బాంబ్స్ ఎంత భయంకరమైనవో, రేడియేషన్ ప్రభావం ఎంతకాలం ఉంటుందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. 6 ఆగస్ట్ 1945 ఆ సమయంలో మిట్సుబిషి అనే ఇండస్ట్రీస్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఇతను ఒక బిజినెస్ ట్రిప్ మీద హిరోషిమాకి వెళ్ళాడు. తిరిగి ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నప్పుడు ఉదయం 8:15 ఆకాశంలో B-29 బాంబర్ కనిపించింది. వెంటనే మాగ్నీషియం ఫ్లేర్ లాంటి భయంకరమైన తెల్లటి మెరుపు కనిపించింది. పేలుడు జరిగినప్పుడు ఇతను గ్రౌండ్ జీరోకి దాదాపు 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు. అణుబాంబు షాక్ వేవ్స్ ఇతన్ని నేల మీదకి పడేశాయి. శరీరం మొత్తం తీవ్ర గాయాలు, స్కిన్ ఊడిపోయింది, లెఫ్ట్ ఇయర్ వినపడకుండా అయిపోయింది. పేలుడు అయిన తర్వాత హిరోషిమా మొత్తం కాలిపోయిన బిల్డింగ్స్, గాయాలతో కేకులు వేస్తున్న ప్రజలు, ఎక్కడ చూసినా వినాశనం కనిపించింది. రైలు ఎక్కాలంటే ఇతను ఒక రివర్ దాటాలి. ఆ రివర్లో కనిపించిన దృశ్యం ఇతని జీవితం అంతా మరవలేనిది. నీటిలో డెడ్ బాడీస్ కట్టలు కట్టలుగా కనిపించాయి. వాటి మీద అడుగులు వేసుకుంటూ లిటరల్లీ పాకుతూ ఇతను రివర్ దాటాడు. ఎలాగో 8 ఆగస్టున రైలు ఎక్కి ఇతను తన సొంత ఊరికి నాగసాకికి చేరుకున్నాడు. బాడీ మొత్తం బ్యాండేజెస్తో ఉన్నా కూడా ఇతను ఆఫీస్కి వెళ్ళి హిరోషిమాలో జరిగిన దారుణం గురించి సూపర్వైజర్కి వివరించడానికి ప్రయత్నించాడు. కానీ కంపెనీ వాళ్ళు మాత్రం ఒక బాంబు ఒక సిటీ మొత్తాన్ని ఎలా డిస్ట్రాయ్ చేయగలదు అని నమ్మలేదు. ఇతను ఆఫీస్లో మాట్లాడుతున్న సమయంలోనే నాగసాకి మీద 2వ అటామిక్ బాంబ్ పడింది. మళ్ళీ అదే తెల్లటి మెరుపు గది మొత్తాన్ని కమ్మేసింది. ఇతని వైఫ్ అండ్ ఇతని 5 నెలల బేబీ ముగ్గురు కూడా 2వ అటామిక్ బాంబు అటాక్ నుంచి బతికి బయటపడ్డారు. కానీ అటామిక్ బాంబు రేడియేషన్ వల్ల అతనుకు హెయిర్ ఫాల్, లెఫ్ట్ ఇయర్, పర్మనెంట్ హియరింగ్ లాస్ లాంటి సమస్యలు వచ్చాయి. ఇతను అండ్ ఇతని ఫ్యామిలీని చాలా సంవత్సరాల వరకు సొసైటీ దూరంగా పెట్టింది. రేడియేషన్ డిసీజెస్ అంటువ్యాధి అని అనుకొని భయపడి జాబ్స్లో కూడా తీసుకోలేదు. ఇతను 2010లో స్టమక్ క్యాన్సర్తో 93 ఏళ్ల వయసులో మరణించాడు. ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 13,400 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. ఈ వెపన్స్ ఉన్నాయంటే వాటిని ఉపయోగించే అవకాశం కూడా ఎప్పుడు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 12. మీకు తెలుసా, ఆఫ్రికాలో ఉన్న ఒక లేక్ ఒక్క రాత్రిలోనే 2,000 మంది మనుషుల్ని పైగా చంపేసింది. ఇది ఆఫ్రికా హిస్టరీలోనే బిగ్గెస్ట్ నేచురల్ డిసాస్టర్. 1986లో ఆఫ్రికాలోని కెమ్రాన్లో ఉన్న లేక్ న్యాస్ నుంచి వచ్చిన ఒక పాయిజనస్ గ్యాస్ చుట్టుపక్కల ఉన్న 25 కిలోమీటర్ల దాకా ఉన్న మనుషుల్ని, జంతువుల్ని ఒక్కసారిగా రాత్రికి రాత్రే చంపేసింది. ఇది ఎలా జరిగిందంటే అది 21 ఆగస్ట్ 1986. ఆ రోజు సాయంత్రం లేక్ అడుగు భాగం నుంచి ఒక్కసారిగా ఒక భారీ గ్యాస్ మేఘం బయటకు వచ్చేసింది. కెమ్రాన్ చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన నేచురల్ డిసాస్టర్ గా రికార్డ్ అయింది. నియర్లీ 1700 నుంచి 2000 మంది మనుషులు, 3500 కంటే ఎక్కువ పశువులు చనిపోయాయి. అక్కడ పరిస్థితి ఒక న్యూట్రాన్ బాంబ్ పేలినట్టుగా కనిపించింది. ఈ నేచురల్ డిసాస్టర్ కి మెయిన్ రీజన్ కార్బన్ డైఆక్సైడ్. లేక్ న్యాస్ అనేది ఒక ఇనాక్టివ్ వాల్కనో క్రాటర్ పైన ఏర్పడింది. ఈ లేక్ అడుగున మ్యాగ్మా నుంచి కార్బన్ డైఆక్సైడ్ నెమ్మదిగా లీక్ అవుతూ వాటర్లో డిజాల్వ్ అయ్యి లేక్ బాటంలో స్టోర్ అయింది. దీన్ని సైంటిఫిక్ గా లిమ్నిక్ ఎరప్షన్ అని అంటారు. ఇది చాలా రేర్ గా జరుగుతుంది. 21 ఆగస్ట్ 1986 రాత్రి అందరు పడుకున్న సమయంలో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఒక్కసారిగా నీటి నుంచి పేలి 3 లక్షల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఒక్కసారిగా లేక్ నుంచి బయటకు వచ్చేసింది. కార్బన్ డైఆక్సైడ్ గాలి కంటే 1.5 రెట్లు ఎక్కువ బరువుగా ఉంటుంది. అందుకే అది పైకి ఎగిరిపోకుండా గ్రామాల వైపు కిందికి పాకిపోయింది. ఇది గంటకు 20 నుంచి 50 కిలోమీటర్ల స్పీడ్తో కదలడంతో అక్కడ ఉన్న వాళ్ళు తప్పించుకోలేకపోయారు. ఆ రోజు అదంతా ఒక శ్మశానం లాగా మారిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 13. మీకు తెలుసా, ఒక చిన్న టౌన్ ఒక సంవత్సరంలో 6 నెలలు కంప్లీట్ గా డార్క్నెస్ లోనే ఉంటుంది. నార్వేలోని రుజ్కాన్ అనే చిన్న టౌన్ ఒక లోతైన లోయలో ఉంది. చుట్టూ ఉన్న పర్వతాలు చాలా పెద్దగా ఉండటం వల్ల సెప్టెంబర్ 28 నుంచి మార్చి 12 వరకు దాదాపు 6 నెలలు టౌన్లోకి సన్లైట్ డైరెక్ట్గా రాదు. టౌన్ మొత్తం డే అండ్ నైట్ కంప్లీట్గా డార్క్గా ఉంటుంది. ఈ టౌన్ని శామ్ ఐడ్ 1905-1906లో కట్టించాడు. అక్కడ పనిచేసే కార్మికులకు సన్లైట్ ఎంత అవసరమో ఇతనికి బాగా తెలుసు. అందుకే 1913లోనే ఆయన ఆ కొండపై పెద్ద అద్దాలు పెట్టి సన్లైట్ని టౌన్లోకి రిఫ్లెక్ట్ చేయాలని ఐడియా చేశాడు. కానీ అప్పట్లో ఉండే టెక్నాలజీ వల్ల వీలు కాలేదు. అందుకే 1928లో
ఆయన వారసులు ఒక కేబుల్ కార్ కన్స్ట్రక్షన్ చేశారు. అక్కడ పనిచేసే వర్కర్స్ కి సన్లైట్ కావాలంటే కేబుల్ కార్ ఎక్కి కొండపైకి వెళ్లాల్సి వచ్చేది. దాదాపు 100 సంవత్సరాల తర్వాత 2001లో ఆర్టిస్ట్ అయిన మార్టిన్ అడ్రెసెన్ ఆ పాత ఐడియాను మళ్ళీ తీసుకొని ఫార్వర్డ్ చేశాడు. అప్పటికి టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది. 2013లో ఆయన ఐడియాతో టౌన్ నుంచి సుమారు 450 మీటర్ల ఎత్తులో 3 జైంట్ అద్దాలను కొండపైన ఫిక్స్ చేశాడు. ఈ 3 అద్దాలు ఒక్కోటి 17 స్క్వేర్ మీటర్స్, మొత్తం 51 స్క్వేర్ మీటర్స్ రిఫ్లెక్టివ్ ఏరియా. ఇవి కంప్యూటర్ కంట్రోల్డ్ సన్ ట్రాకింగ్ సిస్టమ్ తో పనిచేస్తాయి. ఇవి టౌన్ మీద దాదాపు 600 స్క్వేర్ మీటర్స్ ప్రాంతంలో ఒక బ్రైట్ లైట్ ఎలిప్స్ సృష్టిస్తాయి. ఈ రిఫ్లెక్టెడ్ లైట్ అనేది ఒరిజినల్ సన్లైట్ కి 80 నుంచి 100% వరకు ఇంటెన్సిటీ ఇస్తుంది. ఈ మెథడ్ ని హీలియోస్టాట్ అని పిలుస్తారు. గ్రీక్ భాషలో హీలియోస్ అంటే సూర్యుడు, స్టాటోస్ అంటే నిలబెట్టడం. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఈ రిఫ్లెక్టెడ్ సన్లైట్ వల్ల చీకటి రోజుల్లో కూడా టౌన్ ప్రజలకు విటమిన్ డి దొరుకుతుంది. ఫిజికల్ నెసెసిటీతో పాటు ఇది సైకలాజికల్ గా కూడా చాలా పెద్ద సపోర్ట్. అందుకే ఇది టూరిజం ని బాగా అట్రాక్ట్ చేసింది. ఇటలీలోని విగానెల్లా అనే గ్రామంలో కూడా 2006లో ఇలాంటి పెద్ద మిర్రర్ ఏర్పాటు చేసి సన్లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తున్నారు. హీలియోస్టాట్ మెథడ్ ని ఎక్కువగా సోలార్ పవర్ జనరేషన్ కోసం వాడతారు, లేదా పెద్ద బిల్డింగ్స్ లోపలికి ప్రత్యేకంగా ఆట్రియం లాంటి చోట్లకు డే లైట్ పంపించడానికి కూడా వాడతారు. ఇప్పుడు ఉన్న హీలియోస్టాట్స్ అన్ని కంప్యూటర్ కంట్రోల్డ్ సిస్టమ్స్. అద్దం ఎక్కడ ఉందో, ఇప్పుడు టైం ఎంత అయిందో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాని ఆధారంగా కంప్యూటర్ ఆస్ట్రోనామికల్ క్యాలిక్యులేషన్స్ తో సన్ పొజిషన్ ని క్యాలిక్యులేట్ చేసి మోటార్స్ కి సిగ్నల్ ని పంపిస్తుంది. దాంతో అద్దం యాక్యురేట్ యాంగిల్లో తిరుగుతూ లైట్ ని ఫిక్స్ చేసిన టార్గెట్ పైన పడేలా చేస్తుంది. ఈ ప్రాసెస్ రోజంతా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్లో CGI వల్ల ఎలాంటి మూవీస్ అయినా కూడా ఈజీగా తీసేస్తున్నారు. కానీ CGI టెక్నాలజీ లేనప్పుడు మూవీస్లో ఎలాంటి సీన్స్ అయినా కూడా మాన్యువల్గా షూట్ చేసేవాళ్ళు. 1981లో ఒక లయన్కి సంబంధించిన మూవీ షూటింగ్ చేయడానికి మూవీ క్రూ ఒక రియల్ లయన్ని హైర్ చేసుకొని షూట్ చేశారు. దీనివల్ల ఎంతమంది క్రూ మెంబర్స్కి ఇంజరీ అయ్యాయో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఈ సినిమా పేరు రోర్. ఇది 1981లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి ఉన్న ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా? నో యానిమల్స్ వేర్ హార్మ్డ్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిలిం. ఈ సినిమా తీయడంలో ఏ జంతువుకు హాని జరగలేదు అని. కానీ 70 మంది క్యాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ మాత్రం గట్టిగా గాయపడ్డారు. అంటే ఎనిమల్స్ కి సేఫ్టీ ఉంది, కానీ హ్యూమన్స్ కి లేదు. అందుకే ఈ సినిమాను బైబుల్ స్థాయి మిరాకిల్ అని కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే షూటింగ్ సమయంలో ఎవ్వరు కూడా చనిపోలేదు. ఈ రోర్ సినిమా ఐడియా ప్రొడ్యూసర్ నోయల్ మస్ట్రల్ అండ్ ఆయన భార్య టిప్పీ హెడ్రెన్ కి వచ్చింది. వీళ్ళు ఆఫ్రికా టూర్ లో ఉండగా లయన్స్ ఉండే ఒక పాత బిల్డింగ్ ని చూశారు. ఎనిమల్స్ ప్రొటెక్షన్ మీద ఒక సినిమా తీయాలని అనుకున్నారు. డైరెక్షన్, రైటింగ్, యాక్టింగ్ అన్ని నోయల్ మస్ట్రల్ చూసుకున్నాడు. ఆయన భార్య టిప్పీ హెడ్రెన్, ఆమె కూతురు, కొడుకులిద్దరు కూడా నటించారు. అంటే ఇది పూర్తిగా ఫ్యామిలీ ప్రాజెక్ట్. ఈ సినిమాలో వీళ్ళు వాడింది నార్మల్ ట్రైన్డ్ యానిమల్స్ కాదు. సూటిగా చెప్పాలంటే 150 వరకు అన్ట్రైన్డ్ లయన్స్, టైగర్స్, చీతాస్, జాగువార్స్ వాడారు. మొదట వీళ్ళే తమ ఇంట్లో లయన్ క్యాబ్స్ ని పెంచడం మొదలుపెట్టారు. పిల్లలు, యానిమల్స్ కలిసి పెరిగితే డేంజర్ తగ్గుతుందని అనుకున్నారు. కానీ వీళ్ళుండే రెసిడెన్షియల్ ఏరియాలో లయన్స్ పెంచడం వల్ల అక్కడ ఉండే వాళ్ళు అబ్జెక్షన్ చెప్పడంతో తర్వాత ఇవన్నీ శాంటా క్లారిటాలోని పెద్ద ప్రాపర్టీకి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. మూవీ స్టార్టింగ్ లో సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన వ్యక్తిని షూటింగ్ సమయంలో ఒక లయన్ అతని స్కాల్ప్ ను కొరికేసింది. అతనికి 20 స్ట్రెచెస్ పడ్డాయి. సాధారణంగా అయితే ఈ స్థాయిలో గాయపడితే ఎవరైనా క్విట్ అయిపోతారు. కానీ అతను తిరిగి వచ్చి షూటింగ్ ని పూర్తి చేశాడు. ఒక యాక్ట్రెస్ ని ఒక లయన్ దాడి చేసింది. ఆమె ముఖానికి 50 స్ట్రెచెస్ పడ్డాయి. ఆమెకి కన్ను పోయే ప్రమాదం కూడా వచ్చింది. కొన్ని సీన్స్ లో లయన్స్ ఆమె జుట్టు పట్టుకొని లాగుతున్న రియల్ విజువల్స్ అలానే సినిమాలో ఉంచేశారు. డైరెక్టర్ కొడుకుకు కూడా 56 స్ట్రెచెస్ పడ్డాయి. డైరెక్టర్ కి కూడా భయంకరమైన గాయాలయ్యాయి. లయన్ బైట్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చేసింది. షూటింగ్ 6 నెలలు పడుతుంది అనుకున్నారు, కానీ 3 సంవత్సరాలు పట్టింది. మొత్తం ప్రాజెక్ట్ పూర్తయ్యేందుకు దాదాపు 11 సంవత్సరాలు పట్టింది. ఈ మూవీ ఖర్చు $17 మిలియన్, కానీ వరల్డ్ వైడ్ గా కేవలం $2 మిలియన్ మాత్రమే వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ మొత్తం వీడియోలో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. నేను వీడియో పెట్టిన వెంటనే మీ దాకా రావాలంటే కింద కనిపించే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఇంతియాజ్ సైనింగ్ ఆఫ్. బాయ్.